వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదన్నా ఉన్నా, ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను. ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ యొక్క జనవరి నుంచి 2026 సంవత్సరం నూతన సంవత్సరం. కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు 14వ తారీఖు మకరానికి, బుధుడు 17వ తారీఖు మకరానికి, శుక్రుడు కూడా 13వ తారీఖు మకరానికి, కుజుడు కూడా 16వ తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు. ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో 4 గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది. అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం 26వ సంవత్సరం మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది. దేనిలో? మకర రాశిలో. మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సింహరాశికి చూస్తే ఏకాదశంలో గురువు అనుకూలత, అట్లానే 6వ స్థానంలో కుజుడు సూర్యుడు అనుకూలత ఇక్కడ కనిపిస్తుంది. వీరికి ఈ మాసం 16 తర్వాత నుంచి చక్కగా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. 16వ తారీఖు తర్వాత నుంచి ఎప్పుడైతే కుజుడు సూర్యుడు ఎప్పుడైతే వీరికి మకరంలో, కుజుడికి అదిగాక ఉచ్చస్థానం, చక్కగా వీరికి లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా 6వ స్థానంలో ఉండడం ఇక్కడ మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అట్లానే అష్టమంలో శని, లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు అనుకూలించట్లేదు. 6వ స్థానంలో ఈ గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి మరి వీటి ఆధారంగా చూసినట్టయితే ముఖ్యంగా హెల్త్ రికవరీ, ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే అది కొంత రికవరీ అవుతుంది. ఎందుకు? 6వ స్థానంలో సూర్యుడు కుజుడు రెండు ఒక శక్తివంతమైనటువంటి గ్రహాలు. కుజుడు వేగానికి, ఇమ్యూనిటీకి, వీటికి కుజుడు చక్కగా అనుకూలిస్తాడు. అట్లానే సూర్యుడు కూడా లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండడం కూడా అది కూడా కొంత మీలో చక్కటి మజిల్ రికవరీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సూర్యుడు చేయగలడు. ఏదన్నా ఈ సమస్యలతో మీరు బాధపడుతున్నా, ఈ సమస్యనే కాదు హెల్త్ పరంగా ఏదన్నా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సింహరాశి వారు చక్కగా మీకు ఇక్కడ అది రికవరీ అవుతుందని చెప్పుకోవాలి. అదే తర్వాత దంపతుల గురించి చూసినట్టయితే అంత అనుకూలత లేదు. దంపతులకి ఈ వివాహ సంబంధాలు ఏదన్నా వివాహ ప్రయత్నం చేయాలి అనుకున్న వారు కానీ, అట్లనే దంపతులకు కానీ అంత అనుకూలత ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు అంటే రాహు సప్తమంలో ఉండడం, అట్లనే వ్యాపారం, మీ మీ దగ్గర బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళతో కూడా కొంత విభేదాలు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కనిపిస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతుంది ఈ నెలలో కూడా. కేతు అంత అనుకూలించట్లేదు కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు అదృష్టం ఏమిటండి అంటే ఏకాదశంలో చక్కగా గురువు అనుకూలత. ఆయన సప్తమానికి పంచమానికి కూడా అధిపతి అయి ఉన్నాడు. సహజంగా ఈయన సంతానానికి కారకుడు గురువు. ఇటువంటి పంచమానికి అధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో ఉండడం కూడా ఈ సంతాన ప్రయత్నం చేసేవారు వీరికి బాగా అనుకూలత ఇక్కడ పెరుగుతుంది. ఎందుకండి అంటే ఏకాదశంలో ఎప్పుడైతే గురువు లాంటి శుభమైనటువంటి గ్రహం ఉంటాడో చక్కగా అనుకూలిస్తాడు. అట్లానే ఈ శుభకార్యాలు కూడా ఇంట్లో జరుగుతాయి. ఈ మాసంలో చక్కగా గృహ నిర్మాణాలు చేసుకునే వారికి చక్కటి గృహయోగం ఉంది. అట్లనే కొత్త వస్తువులు, నూతన వస్తువులు ఏదన్నా కొనాలనుకున్న వారికి చక్కగా ఇక్కడ అనుకూలత ఉంది. అట్లనే వాహనాలు కొనుక్కునే వారికి కూడా చక్కగా ఇక్కడ బాగుందని చెప్పుకోవాలి.
ఆరోగ్యం అనేది అంత అష్టమంలో శని ఆరోగ్యాన్ని కూడా ఇక్కడ నశిస్తుంది ఆరోగ్యపరంగా. వీరికి అష్టమ శని దోషం ఉంది కాబట్టి సింహరాశి వారికి చక్కగా వీరు శనీశ్వరుడికి ఆరాధన చేయాలి. చక్కగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ శ్లోకాన్ని చక్కగా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. అక్కడ చక్కగా నవగ్రహాలకు ఆరాధన చేయండి. పరమేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం. ఈ రకంగా చేసుకుంటే కొంత బెటర్ లైఫ్, హెల్త్ హెల్త్ పరంగా కొంత బాగుంటుంది. అట్లానే దంపతులకు కూడా అనుకూలత పెరగాలి కాబట్టి ఇక్కడ దంపతులకు కూడా మీరు వెళ్ళి ఖచ్చితంగా శివారాధన చేయడం చాలా ముఖ్యం. ఇంకా విద్యార్థులకి చూసినట్టయితే చక్కగా స్టూడెంట్స్‌కి చక్కగా బావుంది. అట్లనే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఏకాదశంలో గురువున్నాడు కాబట్టి ఇక్కడ కొత్త ఉద్యోగం చేయాలన్నా, ఉద్యోగం మారాలన్నా, లేదు చదువులో మంచి అద్భుతమైనటువంటి మార్కులు రావాలి అన్నా ఇక్కడ ఖచ్చితంగా వీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది. విద్యార్థులకి చక్కగా బాగుంది. ఉద్యోగం వెతుక్కునే వారికి కూడా, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా ఇక్కడ సింహరాశి వారికి అద్భుతంగా ఉంది కాబట్టి ఎట్లా చూసినా ఈ మాసంలో అదే 26 జనవరి మొట్టమొదటి మాసంలో మధ్యమ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక గురువు బాగా అనుకూలిస్తున్నాడు అన్ని గ్రహాల్లో. కుజుడు బాగా అనుకూలిస్తున్నాడు. కాబట్టి వీటి ఆధారంగా ఈ రకంగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం అయితే అవసరం. ఈ వీడియో ఇంకింతేనండి. మీలో ఎవరన్నా సింహరాశి వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం.